హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడిప్పుడే కొంచెంగా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా, సో నా డైలీ మార్నింగ్ రొటీన్లోకి అడ్జస్ట్ అవుతున్నాను అనమాట. ఈరోజు హాలిడేస్ ఇచ్చారు కదా, మనకి ఇంకా మంపు దిగలేదనమాట. సో ఇప్పుడిప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతూ డైలీ రొటీన్లోకి దిగిపోయాను. ఇక్కడ ఏమైందంటే, మా ఆయన నైట్ బాదం పప్పు నానేసుకున్నాను అనమాట. నేను చెప్పాను ముందే, ఆ గిన్నె బాగాలేదు, ఇంకో గిన్నె పెట్టుకో అని చెప్పి. అయితే అలాంటి 2 గిన్నెలు ఉన్నాయన్నమాట. సో ఆయన నానేసుకోవడము బాదం గిన్నెలో పెట్టుకున్నాడు. వాటర్ అంతా వెళ్ళిపోయాయి. సో మరి నేను ఇక్కడ వాటర్ నానబెడుతున్నాను అనమాట. సో నేను మీకు వెల్కమ్ చెప్పలేదు కదా. సో వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఫస్ట్ లేవగానే నేను ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వస్తాను అనమాట. వచ్చేసి ముందు నేను థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటాను. తర్వాత ఏ పనైనా స్టార్ట్ చేస్తాను. బయటికి వెళ్తే ఎలాగైనా నాకు 20 minutes టైం పడుతుంది ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవడానికి. అందుకని ముందు మా పెద్ద బాబుకి లంచ్ పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ బియ్యము ఇంకా మధ్యాహ్నం రైస్లోకి మాకు పప్పు నానేసుకుంటున్నాను. మా బాబుకి ఇవాళ నేను లంచ్లోకి వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నోడు కనిపించాడు కదా, వాడు సమ్మర్ హాలిడేస్ మొత్తం కూడా 6:37కి లేసాడు. కానీ ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యి నేను ఎర్లీగా లేస్తున్నాను, వాడు కూడా నాతో పాటు లేయడం స్టార్ట్ చేసేసాడు. డైలీ నేను ఫస్ట్ లేగానే ముందు బయట ఊడ్చేసుకొని కడిగేసుకొని ముందు ముగ్గు పెట్టేసుకుంటాను. ఒకవేళ నాకు ఇంట్లో లేట్ అయితే కనుక మా ఆయన నీళ్ళు కొట్టేస్తాడు. ఈవినింగ్ టైమే నేను మొత్తం కసుగు కొట్టేసుకుంటాను అనమాట. ఎలాంటి ఇంట్లో ఎట్లా కసుగు కొడతా కాబట్టి మెట్ల మీద కసుగు కానీ మొత్తం బయట అంతా కూడా ఊడ్చేసుకుంటాను. సో అందుకనే ఒక్కోసారి ఆయన ముందు లేస్తే కనుక ఆయన వాకింగ్గా చేసుకుని ఎక్సర్సైజ్ చేసేసుకుని తర్వాత ఆ నీళ్ళు కొట్టేస్తాను అనమాట. నేను ఆ తర్వాత లేసి ముగ్గు పెట్టేసుకుంటాను. ఇవాళ నేను ఎర్లీగా లేసాను, సో అందుకని నేనే ఊడ్చేసుకొని నీళ్ళు కొట్టేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. మా ఆయన నాకు కొన్ని విషయాలు చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట. ఇంట్లో పనులు అయితేనేమి పిల్లల విషయంలో చేస్తారు. హడావిడిదని చెప్పేసి ఆయన, నేను ఇక్కడ వంట రూమ్లో పని చేసుకుంటున్నా, అక్కడ ఆయన ఏదైనా పని ఉంటే చిన్న పనులు చేసి పెడతారనమాట. నేను ఇక్కడ ఆలు కట్ చేసేసుకొని అవి అంటే ఆలు ఫ్రై ఎలా అంటే అంటుకోకుండా అంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ మనం ఆలు కట్ చేసుకుంటాం కదా, కట్ చేసుకున్న తర్వాత అవి నీళ్ళలో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద అంటే మీకు కడిగిన తర్వాత ఒక 20 minutes మినిమం ఉండొచ్చు. తర్వాత మీకు వీలైనప్పుడు 1 hour ఉండొచ్చు, ఏం కాదు. నేనైతే ఇంక ఇప్పుడు మిగతా ఈ లోపు అవి డ్రై అయ్యేలోపు ఏం చేస్తానంటే మిగతా ఇంట్లో పనులను చేసుకుంటాను అనమాట. ఇంకా లాస్ట్ 7:30 టైంలో అవి పొయ్యి మీద వేసుకుంటాను. సో ఆ లోపు అవి నేను హాల్లో ఫ్యాన్ కింద ట్రై చేసుకుంటాను అనమాట. ఈ లోపు నేను పిల్లలకు పాలు కాబట్టేసుకొని వాళ్ళకి పాలు, మా ఆయనకి కాఫీ, నాకు కాఫీ కలిపేసుకుంటాను అనమాట. అవి తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను తులసి చెట్టు దగ్గర ముగ్గేసుకుంటాను. ముగ్గేసేటప్పుడు మా చిన్నోడు వచ్చేసి కెమెరాకి స్ట్రైట్ నిలబడ్డాడు. సో అందుకని వేసేది తీయలేదు, మామూలు ఫోటో పెట్టాను. ఆలు ఫ్రైకి నేను ఆయిల్ హీట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఆలు ముక్కలు యాడ్ చేసేసుకుంటాను. ఒక 2-3 minutes కలబెట్టుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అసలు ఇప్పుడే వేయద్దు. సాల్ట్ వేస్తే ఏంటంటే ఆ సాల్ట్ అనేది కరగదు అనమాట ఆలు ఫ్రైలో. కావాలంటే చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, డీప్ ఫ్రైలో ఎప్పుడు ఆలు ఫ్రైలో సాల్ట్ ముందే వేస్తే కరగదు అనమాట. సో అందుకనే ఆయిల్ మొత్తం వంపేసుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేసుకుంటే ముక్కలకు కూడా బాగా పట్టిద్ది. ఇవి ఏంటంటే పెట్టేసిన తర్వాత చిన్న మంటలో పెట్టుకుంటే ఒకవేళ మనకు త్వరగా కావాలంటే పెద్ద మంటలో పెట్టుకున్నాం అనుకోండి, అవి కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే ఒకసారి కూడా అతుక్కుంటాయి, కానీ అడుగంటవులేండి. సో బాగా కలబెట్టేసుకోండి. తర్వాత బాగా ఒక 15 minutes వరకు బాగా వేయించుకున్న తర్వాత లేదు గోల్డెన్ బ్రౌన్ అలా వస్తాయి కదా, అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ 2 tablespoons వచ్చేసి కొబ్బరి కారం. మా సైడ్స్ ఎక్కువ ఫ్రైలో కంటే కొబ్బరి కారం మాత్రం యూజ్ చేస్తారు. కొబ్బరి కారం వచ్చేసి సాటర్డే టెంకాయ కొట్టుకుంటాం కదా, అది ఆ రోజు ఈవినింగ్కి కొంచెం వాటర్ అంతా పోయి డ్రై అయిపోద్ది. ఆ డ్రై అయిన చిప్ప తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 10 daysకి అదే ఎండు కొబ్బరి అయిపోతుంది. సో అలా అయినప్పుడు నేను ఇంకా కూరలలో కానీ కొబ్బరి కారంలో కానీ మొత్తం ముక్కలు కట్ చేసేసుకొని పట్టేసుకుంటాను. సో ఇంకా నెక్స్ట్ కొబ్బరి కారం 2 tablespoons యాడ్ చేసుకుంటాను అనమాట. పిల్లలకు కాబట్టి నేను తక్కువ కారమే యూజ్ చేస్తాను, వాళ్ళు తినాలి కాబట్టి. సో అది కొబ్బరి కారం వేసుకున్న తర్వాత జస్ట్ 2 minutes ఫ్రై చేసుకోండి, అంతే అయిపోతుంది. పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఉప్మా వేసుకుంటున్నా. నేను కాఫీ తాగేటప్పుడే ఉప్మా రవ్వ తీసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు అసలు గుర్తుండదు టిఫిన్ చేయలేదన్న విషయమే. ఎంతసేపటి నేను ఈ దోశ పిండి ఉంది కదా అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతాను అనమాట, తర్వాత చూసుకుంటా. అందుకని ముందే నేను గట్టు మీద తీసి పెట్టేసుకున్నాను ఉప్మా రవ్వ. మ్యాక్సిమం మేము గోధుమ రవ్వ ఉప్మానే చేసుకుంటాము. వీక్లీ వన్స్ కంపల్సరీ అయితే చేస్తాను. క్యారెట్స్ ఉంటే కనుక కంపల్సరీ నేను ఉప్మాలో క్యారెట్స్ యాడ్ చేస్తాను అనమాట, ఎందుకంటే పిల్లలు అలా తింటారని చెప్పేసి. ఇక్కడ మా బాక్స్కి వచ్చేసి నేను అన్నం వండేసుకున్నాను కదా, నేను ముందే ఆరబెట్టుకుంటాను అనమాట. బాక్స్ పెట్టడానికి ఒక 1/2 hour ముందు అన్నం అంతా ఆరేసుకుంటాను. ఎందుకంటే వేడి పెడితే మనం మూత పెట్టేస్తాం కాబట్టి బిర్రుగా మధ్యాహ్నం అన్నం పాడవుతుంది. సో నేను అందుకనే ముందే పెట్టేసుకుంటాను అనమాట. ఆరబెట్టేసుకుంటే కలిపేటానికి చల్లగా అయిపోతుంది. నేను ఈ పనులను చేసుకునేటప్పుడు నాకు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. సో అందుకని నేను అవి ఆరేసుకుంటున్నాను. ఎలాగో ఇంకా పనులన్నీ అయిపోయాయి కదని చెప్పేసి. నేను ఒకవేళ పూజ అనుకుంటే మాత్రం
కంపల్సరీగా పొద్దున్నే పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట 10 లోపల. సో అన్ని పనులు అయిపోయాయి. నాకు ఇంకా ఉంది ఏంటంటే వీళ్ళని స్కూల్కి పంపించుకొని మా చిన్నోడికి స్నానం చేయించుకోవడమే. ఉప్మా అంటే చాలు మా పెద్దోడికి ఎక్కాలని జ్వరం వస్తుంది అనమాట. ఆ ఉప్మా వేసిన రోజు కంపల్సరీ టిఫిన్ నేనే తినిపించుకోవాలి ఇద్దరికి. దోశ ఇడ్లీ మళ్ళీ బొరుగులు తాలింపు చేసినా కానీ వాళ్ళే తింటారు. ఓన్లీ ఉప్మా వేసిన రోజు మాత్రమే సెకలు పడతారు అనమాట. సో వాళ్ళకి నేను తినిపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మా వాడికి బాక్స్ కలిపెట్టుకుంటున్నాను. ఆ ఊరిలో వచ్చినప్పటి నుంచి ఈ ప్రతిష్టలు ఏమైనా తిన్నప్పటి నుంచి అసలు నాకైతే అసలు జలుబే తగ్గట్లేదు. ఏంటంటే వీక్లీ ఎట్లయినా నేను 3 times తలస్నానం చేస్తా. ఆ ఎఫెక్ట్ ఏమో జలుబు తగ్గట్లేదు, గొంతు మారట్లేదు. మా వాడు డైలీ కంపల్సరీ ఒక ఫ్రూట్ అయినా పెట్టాలి. ఫస్ట్లో ఏంటంటే జస్ట్ నేను స్నాక్స్ పెట్టేదాన్ని, అంటే ఇవి క్యారెట్ చిప్స్ కానీ ఆలు చిప్స్ అలా పెట్టేదాన్ని. వాళ్ళ మేడం చెప్పారనమాట, వద్దు అలా పెట్టొద్దు, స్వీట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకొని చెప్పారు. సో నేను అందుకని యాపిల్ పెడతాను అనమాట. ఈ యాపిల్ ఏంటంటే వాడికి పీల్ చేసి ముక్కలు చేసి పెట్టాలి, లేకపోతే తిండి మళ్ళీ సాయంత్రం అలా తీసుకొస్తాడు. బనానా అయితే తినేస్తాడు. మధ్యాహ్నం లంచ్లో కూడా నేను బియ్యం కడిగేసుకున్నాను. ఈలోపు మా వాడు వ్యాన్ వచ్చేసింది, మనం పంపించేసాను. నాకున్న పనులు ఎక్కువంటే మా ఫ్రెండ్ వచ్చేసి జడేయమని అడిగింది. ఈ జడ నేనే వేసాను అనమాట. మా ఫ్రెండ్ అంటుంది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పింది. నేను వీడియో ఆన్ చేసాను అనుకున్నా, కానీ చేయలేదు. లాస్ట్లో చూసుకున్నాను. మళ్ళీ అప్పుడు ఆ పిల్లని ఆపి మళ్ళీ ఫోటో తీసుకున్నాను, అది వీడియో తీసి రికార్డ్ చేసుకున్నాను. వేసిందైనా నాకు చిన్నప్పటి నుంచి జడలు వేయడం అన్నా, కోన్ పెట్టడం అన్నా, ఎవరినైనా రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. అప్పుడు అందరూ అనేవాళ్ళు, నువ్వు ముందే అన్ని నేర్చుకుంటున్నావు, నీకు ఆడపిల్ల పుట్టదు అనేవాళ్ళు. అందుకనే దేవుడు నిజంగా నాకు ఆడపిల్లని ఇవ్వలేదు. ఇంకా అన్ని పనులు అయిపోయి మా చిన్నోడు స్నానం చేపించేసి వాడిని పడుకోబెట్టేశాను. వాడు పడుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేను అప్పటి వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. టైం వచ్చేసి అప్పటికి 9:50 అయింది. ఇంకా 10 minutes ఉంది. ఇవాళ అందరూ తిరుమల టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో నేను అవి బుక్ చేసుకోవాలని చెప్పేసి ముందు గబా దీపం పెట్టేసుకున్నాను, స్టార్ట్ చేసుకున్నాను. నైవేద్యంకి వచ్చేసి ఇవాళ మా ఇంట్లో వచ్చేసి నేరేడు పళ్ళు ఉన్నాయి. సో అవి పెట్టేసుకుంటున్నాను. ఇంకొకసారి వాటర్ ఆయిల్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని ముందే పెట్టేసుకుంటాను అనమాట. కింద పెట్టేసుకొని చాప పరుచుకొని చాప మీద కూర్చుంటాను. సో నేను డైలీ తాంబూలం కూడా పెట్టుకుంటాను అనమాట. వాటి కోసమే ఒక్కలు ఎక్కడ పెట్టినా గుర్తులేదు, వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను అనమాట. తర్వాత గుర్తొచ్చింది ఎక్కడ లేవు ఒక్కలు, దేవుడి కింద ఉన్న కబోర్డ్లోనే ఉన్నాయని చెప్పేసి వచ్చి ఇంకా కూర్చున్నాను అనమాట. అలా కూర్చున్నాను లేదు, ఇలా మా చిన్నోడు కదిలేరు అనమాట. సో అందుకే వాడికి పాల డబ్బాలు పాలు పోసిస్తే మళ్ళీ వాడు పడుకుంటాడు. సో అందుకే పాలు పోసుకొని ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చాను. సో ఇచ్చేసాను అనమాట, వాడు నిద్రపోయాడు. సో నెక్స్ట్ నేను ఇంకా దీపానికి అన్నింటి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. బొట్లు పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ 2025 ఏప్రిల్ నుంచి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఈ సుప్రభాత సేవ టికెట్స్ కోసం అని చెప్పేసి. ఈ ఇయర్ నా ఫస్ట్ విష్ ఏదైనా ఉందంటే నేను ఇయర్ ఎలా అయినా సుప్రభాత సేవకి స్వామిని చూడాలని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు 6 months నుంచి కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా నా సెలెక్ట్ అవ్వలేదు. సో రీసెంట్గా తిరుమలలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక అతనంట మనీ తీసేసుకొని కొంతమంది దగ్గర సుప్రభాత సేవ తీసుకెళ్తానంట. కానీ మా పాపం వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత అదంతా ఫేక్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి రూములు దొరక్క రోడ్ల మీద ఉండి వాళ్ళు పడే అవస్థలు అంత ఇంత కాదు. అసలు అంత అవసరం ఏముందండి? మనం డిప్పేసుకున్నప్పుడు మనకు అదృష్టం ఉంటే మనకు ఖచ్చితంగా తగిలిద్ది. ఆ స్వామివారి కృప మన మీద ఉంటే ఖచ్చితంగా మనం వెళ్తాము, చూస్తాము, ఆ అదృష్టం మనకు కలిగిద్ది. అంతేగాని ఎవరో మనీ ఇస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు. అసలు ఆ టెన్షన్ ఉంటుంది చూడండి, అది అస్సలు తీసుకోలేము. ముందు డబ్బులు పోతే పోయినాయి, ముందు ఇప్పుడు వెళ్ళలేదన్న బాధ ఉంటుంది చూసారా, అసలు అది ఇంకా వర్ణనాతీతం అనమాట. ఇంతకుముందు ఎప్పుడు టికెట్స్ బుక్ చేసినా కానీ నాకు ఈజీగా అయిపోయాయి అనమాట. అసలు 2 months నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఆగస్ట్లో వెళ్దాము, మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది, ఇంకా మా హస్బెండ్ బర్త్డే ఉంది. సరే ఇప్పటి వరకు ఒకసారి కూడా ఆగస్ట్ వెళ్ళలేదు కదా, వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అసలు ట్రై చేస్తుంటే లిటరల్గా అసలు టికెట్సే బుక్ అవ్వట్లేదు. ఏమని చూపిస్తుందంటే స్లాట్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. నాకైతే బీబీ పిక్చర్ అయిపోతుంది. ఈసారి కూడా సేమ్ అంతే అయింది. ప్రతి డేట్కి కూడా నేను ట్రై చేశాను అనమాట. అసలు టికెట్స్ అయితే ఇట్లా కళ్ళ ముందు టప్పలు వేసిపోతున్నాయి. సరేలే ఇంకా అనుకున్నాను. మేము ఈ ఇయర్ ఫిబ్రవరిలో వెళ్ళొచ్చామన్నమాట. అంటే ఎవ్రీ ఇయర్ నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఫిబ్రవరిలో వెళ్ళొస్తామన్నమాట. మ్యాండేటరీ అది పెట్టేసుకున్నాము. ఎన్ని పనులు ఉన్నా ఫిబ్రవరిలో వెళ్ళాలని చెప్పేసి వెళ్తాము. నేనైతే సుప్రభాత సేవ టికెట్స్ ట్రై చేస్తూనే ఉంటాను తగిలేంత వరకు. చూద్దాం, మేబీ ఇయర్ నా విషయం అన్న పూర్తయిద్దేమో అనుకుంటా. చాలా వరకు ఇయర్ నేను అనుకున్న విషయాన్ని పూర్తి అయ్యాయి. సో ఇది కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ వెంకటేశ్వర స్వామి నిజంగా నన్ను చూడాలని అనుకుంటే నన్ను కరుణించి ఖచ్చితంగా అయ్యేలా చేస్తాడు. సరే అవ్వకపోయినా నేనేం ఫీల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు అవ్వలేదంటే ఆయన ఎప్పుడు నాకు ఏదో పెద్దగా గొప్పగా ఇవ్వాలనుకుంటున్నాడు, అది ఇచ్చిన తర్వాత నన్ను చూడాలనుకుంటున్నాను, నేను అలా ఫీల్ అవుతాను అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు ఈ టైంలో ఇది ఇవ్వలేదు అంటే, మనకి ఇది దక్కకుండా చేశానంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక రోజు మనకు కావాల్సింది అంతకంటే గొప్పగా ఇస్తాడు.
ఆయనకి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేది ఆయనకి బాగా క్లారిటీగా తెలుసు. మనము దానికోసం ఎంత కష్టపడ్డా ఆయన ఇవ్వడు. ఆయన ఏంటంటే మన ఓపికని పరీక్షిస్తారనమాట. ఎంత పరీక్షిస్తారంటే వీడు నన్ను పట్టుకుంటాడా వదులుతాడా అని చెప్పేసి మనము వదిలేసాం అనుకోండి, అనుకుంటాడు ఓహో వీడు మధ్యలో వెళ్ళిపోయేవాడు అని చెప్పేసి. ఎంత కష్టం వచ్చినా ఆయన నమ్ముకున్నాం అనుకోండి, లాస్ట్లో మనకు కావాల్సిన ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు. నా లైఫ్లో చాలా జరిగాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో మా దగ్గర అసలుకి ఈఎంఐస్కి మనీ లేవు, ఓన్లీ ఖర్చులకు మాత్రం డబ్బులు ఉన్నాయన్నమాట. ఇవాళ 4th అయితే రేపు 5th ఈఎంఐ కట్ అవుతుంది మార్నింగ్ 10కి. ఆ రోజు నా స్పెట్స్ కూడా ఇరిగిపోతే నేను వెళ్ళామన్నమాట హాస్పిటల్కి వెళ్ళేసి వాళ్ళని ఎంతో అయ్యే కట్టేసుకున్నాము. నేను అప్పుడు మా ఆయనతో అంటున్నారు రేపొద్దున ఈఎంఐస్ ఉన్నాయి ఎట్లా చేద్దాము ఏందనంటే ఆయన తాపియే చెప్తున్నా అనమాట. వస్తాయిలే అయ్యే ఎందుకు టెన్షన్ తీసుకుంటూ అన్నాడు. అసలుకి వచ్చే సోర్స్ కూడా మా ఇద్దరికి అసలు ఏది కనపడలేదన్నమాట. నేను ఏకాదశి పూజలో వెంకటేశ్వర బొమ్మ పెట్టా కదా, నేను అక్కడ అంటే ఐపసం మాలేసినప్పుడు డైలీ పూజ చేస్తాను అనమాట. అంట్లు తోముకుంటూ నేను ఆయన చెప్తున్నా, ఏంది స్వామి మరి ఇంత ఘోరంగా చేస్తున్నా, ఉండే ఒక సిచ్యువేషన్ ఏదో ఒకటి చేసి ఈఎంఐ డబ్బులు పంపి స్వామి అని అడుగుతున్నాను అనమాట. సాయంత్రానికి మాకు అమౌంట్ సెట్ అయిపోయినాయి. అంతే, ఆయన ఇవ్వాలనుకుంటే మనల్ని లాస్ట్ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళి టెన్షన్ పెట్టి మరీ ఇస్తారనమాట. అసలు నేను వెంకటేశ్వరతో అందుకే నేను చాలా బిలీవ్ చేస్తాను అనమాట. ఆయన ఇదే కాదు, నాకు చాలా సిచ్యువేషన్స్ నేను అడుగుతా ఆయన బొమ్మ చూస్తూ అడిగేస్తాను, నాకు ఎందుకు ఈ కష్టం ఇస్తున్నావు అని అడుగుతా. ఆయన కష్టాలు ఎట్లా పెడతారంటే అట్లా పెడతాడు, అంతే సుఖాలు కూడా ఇస్తాడు మనకి. ఆయన ముందు మనం నమ్మాలి. ఇదే చాలా జరిగాయి నా లైఫ్లో ఆయన నమ్ముకున్న తర్వాత. అంతకుముందు నేను అంత నమ్మేదాన్ని కాదు. అంతకుముందు నేను దేవుళ్ళని వదిలేసి పోతే చర్చికి వెళ్ళిన రోజు కూడా ఉన్నాయి. సో నేను పెళ్ళైన తర్వాత కొంచెంగా మారానమాట. మళ్ళీ మన దేవుళ్ళని నమ్మటము. అసలు ఇప్పుడు పూర్తిగా నేను పూజ చేయకపోతే నాకు మైండ్ సరిగ్గా ఉండదనమాట. నాకు ఇంట్లో దీపం ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ. అలా అని చెప్పేసి నేను డైలీ కూడా పూజ చేయను. వారంలో 3 days కంపల్సరీ చేసుకుంటా, సోమవారం, శుక్రవారం, శనివారము. ముందు వీడియోస్లో చెప్తాను నా లైఫ్లో నేను వెంకటేశ్వరం నమ్ముకున్న తర్వాత ఎన్ని జరిగాయి, ఏం జరిగాయని మీకు అందరికీ నేను చెప్తాను. ఫైనల్గా అయితే టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. సో అయినా నేను లైట్ తీసుకుంటా. సరే ట్రై చేస్తూనే ఉంటే ఏదో ఒకటి తగిలిద్ది కదా. ఇంకా మహా 6 months పోతే మళ్ళీ ఎట్లయినా వెళ్ళాల్సిందే. సో అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఏం చేసినా అవ్వదులే అని చెప్పేసి మా ఆయన నెంబర్ కూడా తీసుకొని ట్రై చేశాను, అయినా కూడా అవ్వలేదు. సో ఇప్పుడు ఇంకా అవ్వదులే అని చెప్పేసి ఇంకా దీపం అయితే పెట్టుకున్నాం, కానీ మిగతా ఏమీ నేను చేయలేదు, ధూపం అవన్నీ వేసుకోలేదు. అందుకని ముందు టికెట్స్ పని చూసుకుందాము, తర్వాత మిగతా కంటిన్యూ చేస్తామని చెప్పేసి మధ్యలో కూర్చున్నాను అనమాట. సో ఇంకా టికెట్స్ బుక్ అవ్వలేదు. అందుకని నెక్స్ట్ ఇంకా స్వామివారికి ధూపము, నైవేద్యము, హారతి అన్నీ ఇచ్చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి క్షమాపణ చెప్పేసుకున్నాను. నెక్స్ట్ అయినా బుక్ చేయయ్యా అని చెప్పేసి రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాను అనమాట. తర్వాత నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేసుకోను అనమాట. మా హస్బెండ్ మళ్ళీ మధ్యలో ఫోన్ చేసి నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తాను, ఆయనకు బియ్యం కడిగి పెట్టేసుకున్నాను మాతో పాటే. నెక్స్ట్గా పప్పు చేసుకుంటున్నాను అనమాట. ఇదేందో ఆకంట, ఆ పిల్ల మా ఫ్రెండ్ ఇందా జడేసా కదా, ఆ పిల్ల తెచ్చిచ్చింది నిన్న నైట్. ఆ ఆకు పోల్చుకునేసరికి నా జీవితం టైం అంతా అయిపోయింది సగము. అది కడుక్కునేసరికి ఇంకొంచెం టైం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా దాంట్లోకి వచ్చేసి నాకు తెలియదు ఆ పప్పు ఎట్లా చేయాలి కూడా ఫస్ట్ టైము. నేను బచ్చలాకేమని చెప్తామని చెప్పా, అదేదో ఆకు చిన్నగా ఉంది, గంగపోయినాక ఏదో అన్నారు. సో సరే అని చెప్పేసి చేశాను అనమాట. ఆ పప్పు చేయడం కూడా నేను ఫస్ట్ టైమే. అది మా ఆయనతో అసలే దిడ్డు. సరే అని చేసా. ఎండుకారము, టమాటాలు, ఉల్లిగడ్డ, పసుపు, చింతపండు, ఆకుకూర పెట్టేసుకొని ఉడకబెట్టాను. ఇలా ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత నేను కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. పప్పు ఉడికేలోపు నేను ఒకసారి పోపు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. పోపులోకి వచ్చేసి నేను జస్ట్ ఉల్లిగడ్డ, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, ఈ తాలింపు గింజలు అంతే, అవే యూస్ చేస్తాను. నేను పెద్దగా యూస్ చేయను. అవి కూడా నేను ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత నేను నెక్స్ట్ డేకి వచ్చి మా పెద్దోడు చెప్పాడు నెక్స్ట్ డే నాకు దోశ కావాలని చెప్పేసి. సో అందుకోసం నెక్స్ట్ డే నేను దోశ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. దోశకు వచ్చేసి నేను స్టోర్ బియ్యం యూస్ చేస్తాను. మాకు రేషన్ కార్డు ఉందనమాట, ఎవ్రీ మంత్ వేస్తారు, అవే తెచ్చుకుంటాము. ఊరు వెళ్ళినప్పుడల్లా మా ఆయన అక్కడ తీసుకొస్తాను అనమాట. మాకు ఇక్కడికి బండి రావట్లేదు, సో అందుకే అక్కడ తెచ్చుకుంటాము. నేను 1:4 తీసుకుంటాను. 1 కప్పు మినపప్పు అయితే 4 కప్పులు రైస్ తీసుకుంటాను. 1 స్పూన్ మెంతులు వేసుకుంటాను అనమాట. మెంతులు ఎందుకంటే మేము డైరెక్ట్గా అట్లా తినలేము, సో అందుకని అలా యూస్ చేస్తాను అనమాట. అలానే పిల్లలు ఇంటికి తీసుకుంటారు కదా అని. సో అవి ఒక 5-6 times వాష్ చేసుకుంటాను అనమాట. చేసుకున్న తర్వాత ఇంకా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుంటాను. ఈవినింగ్ నైట్ పడుకునే ముందు రుబ్బేసుకుంటాను. సో అంతే అండి ఇవాళ వ్లాగ్. బోర్ కొట్టి ఉంటే మాత్రం సారీ. అంటే మీరు ఐడియాస్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఇంకా ఎలా చేయాలి ఏం చేయాలని నేను అవన్నీ మార్చుకుంటూ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది నాకు ఏం నచ్చుతున్నాయి ఏం నచ్చట్లేదు అని చెప్పేసి. సో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే మా బుడ్డోడు లేసి వచ్చానమాట మధ్యలో, అందుకని ఆ డీనాయిస్ అనమాట. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉండండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.